అందరికీ నమస్కారం. భువనగిరి పార్లమెంటు భారీ మెజార్టీతో గెలిపించడానికి వచ్చినటువంటి నా ప్రజానికానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ టైగర్ యనమల రేవంత్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి దాత మన ఎంపీగా సుదీర్ఘంగా ఎంతో అభివృద్ధి చేసినటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన ఈ ప్రాంతంలో ఎంపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు మునుగోడు శాసనసభ్యులు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అన్న రాజగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మీ ప్రియతమ నాయకుడు 40 ఏళ్ల చరిత్ర సుదీర్ఘంగా 40 ఏళ్ల చరిత్రను మార్చి భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసినటువంటి మన కుంభమణి కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మందు సామెల్ గారు, అదేవిధంగా వీరేశన్న గారు, మన గౌరవ ఎమ్మెల్యేలు, మన ఈ రోజు మన పెళ్లి కొడుకు చామల కిరణ్ గారు, మీరందరూ తెలంగాణలో 17 సీట్లలో భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇవాళ కదం దొక్కినటువంటి భువనగిరి పార్లమెంట్ ప్రజలందరికీ నా శిరస్సు వంచి నమస్సుమాంజలి చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ చరిత్ర తెలంగాణ రకంగా అయితే గాడీల పాలనకు మద్దతు కొట్టి ప్రజాపాలన తెచ్చుకున్నాము. ఢిల్లీలో కూడా మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం ఇవాళ కదం దొక్కినటువంటి రేవంత్ రెడ్డి అనే నాయకత్వంలో 15 సీట్లలో ఆలేరు భారీ మెజార్టీతో గెలవబోతుంది. మీ అందరి ఆశీస్సులతోటి భారీ మెజార్టీ ఇచ్చి ఆలేరును భువనగిరి పార్లమెంటును అన్న రేవంత్ అన్నకు కానుకగా ఇయ్యాల్సిందిగా మీ అందరినీ మనవి చేస్తూ, ఈ 10 ఏళ్ల పాలన దుర్మార్గ పాలన తెలంగాణలో బద్దలు కొట్టినట్టుగా ఢిల్లీలో కూడా మోడీని గద్దె దించి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటే ఢిల్లీ నుంచి మనకు నిధులు వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఇవాళ మోడీ గారు దేవిని నమ్ముకున్నాడు, అక్షంతలు నమ్ముకున్నాడు, మతాన్ని నమ్ముకున్నాడు. మన రాహుల్ గాంధీ గారు, మన రేవంత్ అన్న గారు మన తెలంగాణ ప్రజలను నమ్ముకున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఏదైతే తీర్పిచ్చిర్రో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా భారీ మెజార్టీ ఇచ్చి ఈ భువనగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డ అని చెప్పి ఏదైతే రాజగోపాల్ గెలిపించుకున్నామో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిపించుకున్నామో అదే మాదిరిగా భారీ మెజార్టీ ఇవ్వాలి. ఇవాళ తెలంగాణలో భువనగిరి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి. కాబట్టి పెద్దలు మాట్లాడే చాలా ఉంది. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా దోస్తాన్ చేసి వాళ్ళు డమ్మి కార్యకర్తలు పెట్టుకున్నారు. ఒకటి ఆలోచన చేయాలి, భువనగిరి అభివృద్ధి కావాలంటే చామల కిరణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోర్టు మళ్ళొకసారి మీ అందరికీ శిరస్సు వంచన. జై కాంగ్రెస్.